గురవే నమః. ఈ శ్లోకాన్ని తప్పకుండా స్మరించండి. హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. బుద్ధి, సద్బుద్ధి, భగవంతుణ్ణి ఆశ్రయించాలనే సద్బుద్ధిని హనుమంతుడు ప్రసాదిస్తాడు. శ్రీరామచంద్రుణ్ణి ఆశ్రయించే సత్సంకల్పాన్ని హనుమంతుడు కలిగిస్తాడు. సా విద్యా తన్మతిర్యయ అని భాగవతం చెప్తోంది. కాబట్టి మన బుద్ధిని భగవంతుడికి దగ్గర చేసేదే విద్య. కాబట్టి మన మనస్సు, మన బుద్ధి భగవంతుడికి దగ్గర కావడానికి పరిపూర్ణంగా ఉపకరించే మహానుభావుడు హనుమంతుడు. అట్లానే బలం, మనం బలంగా ఉండాలి అంటే భగవంతుడు సంతోషంగా ఉండాలి. బలం విష్ణోహో ప్రవర్ధతాం, ఆయన ప్రసన్నతలోనే మన యొక్క శ్రేయస్సు ఇమిడుంది. అందుకని భగవంతుణ్ణి సంతోషపరిచే సంకల్పాలను, ఆలోచనలను మనం పెంచుకోవాలి. యశః, భగవంతుడి యొక్క యశస్సు విస్తరింపబడటమే మనం సదా కోరుకోవలసింది. ఆ యశస్సు గొప్పది. ఎట్లా అయితే మరి జీవుడు సౌఖ్యాన్ని పొందాలనుకుంటాడో, శ్రేయస్సును పొందాలనుకుంటాడో, సమస్త ప్రాణులకు, సకల జీవులకు హితాన్ని కలిగించేది సుపుణ్యం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క యశస్సును విస్తరింపజేయడం వలన కలిగేది. అందుకని శాశ్వతమైన ఆనందాన్ని జీవుడు పొందడానికి పరిపూర్ణంగా అనుకూలుడుగా ఉండి శిష్టులను రక్షిస్తూ ఉండే మహానుభావుడు హనుమంతుడు. ధైర్యం, నిర్భయత్వం, ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్లకు అధైర్యం ఉండదు, భయం ఉండదు. అవి రెండు, అంటే అధైర్యం దూరం అవుతుంది, ధైర్యం కలుగుతుంది. కాబట్టి భయం పోతుంది, అభయాన్ని పొందుతారు. కాబట్టి అజాడ్యం వాక్పటుత్వంచ, అంటే మన లోపల ఏదైతే అలసత్వం ఉందో ఆ అలసత్వాన్ని హనుమంతుడు దూరం చేస్తాడు. వాక్పటుత్వం అంటే వాక్కు భగవంతుణ్ణి స్తుతించడానికి వినియోగపడ్డప్పుడు ఆ వాక్కు శ్రేష్టమైనదవుతుంది. ఎందుకంటే వాగ్వై సరస్వతి, అమ్మవారి యొక్క ఆరాధన అవుతుంది. సరస్వతీదేవుని ప్రత్యక్షంగా మనం ఆరాధిస్తున్నట్లు ఆ వాక్కును సదుపయోగం చేస్తే పటుత్వంచ, వాగ్బలం, వాక్సిద్ధి, ఇదంతా కూడా భగవన్నామ సంకీర్తనానికే ప్రయోజనాన్ని మనకు సూచిస్తోంది. అంటే భగవన్నామాన్ని కీర్తించడమే